Hello, my dear students. Welcome to my class. I am 𝐒𝐩𝐤𝐬𝐴. I could not publish any videos during the past week, and I am sorry for making you wait for my classes. The first 4 days were spent in a festive mode, and the next 4 days were occupied with filing necessary papers with the embassy for my visa. I promise you that starting today, I will publish at least 3 videos a week. సో ప్రతి వారము కనీసం 3 వీడియోస్ పబ్లిష్ చేస్తాను. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వస్తే మనము ఇది పబ్లిష్ చేసిన ఒక 2 అవర్స్లో మళ్ళీ మీకు ఆ 9th ఎపిసోడ్లో మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ని ఈరోజే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇది ఒక చిన్న వీడియో చేస్తున్నాను. దీంట్లో టాపిక్ ఏమిటంటే, నా వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది కొన్ని క్వరీస్ రైజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ డౌట్స్, కొందరేమో ఎక్స్ప్లెనేషన్ అడిగారు, కొందరేమో డౌట్స్ రైజ్ చేశారు. అవి చెప్దామని, ఎందుకంటే ఆ కామెంట్ సెక్షన్లో వాళ్ళు అడిగిన దగ్గర నేను చెప్తే అది అందరికీ ఉపయోగపడకపోవచ్చు, వారు మాత్రమే చూస్తారు అవి. కానీ ఇలా నేను చేయటం వల్ల మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఆ 9th ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక స్టూడెంట్, అతని పేరు రాజేష్ లర్నర్, ఇతను ఒక క్లారిఫికేషన్ అడిగాడు. ఏమిటంటే, సార్, దెర్ ఆర్ కార్స్ పార్క్డ్ ఆన్ ది స్ట్రీట్, కి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది స్ట్రీట్కి. ఇక్కడేమో మీరు ఆన్ ది స్ట్రీట్ వాడారు, ఇక్కడ ఇన్ ది స్ట్రీట్ వాడారు. ఆ డిఫరెన్స్ ఎందుకు ఇక్కడ ఆన్ ది స్ట్రీట్ వాడారు, ఇక్కడేమో ఇన్ ది స్ట్రీట్ ఎందుకు వాడారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి అడిగాడు. సో ఇక్కడ మీరు ఈ బొమ్మలు చూస్తేనే అర్థమైపోతుంది. బట్ ఎనీహో చూడండి, మనము దెర్ ఆర్ కార్స్ పార్క్డ్ ఆన్ ది స్ట్రీట్ అని ఎందుకు వాడామంటే, మీకు నేను ఆ ప్రజెంట్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి చెప్తూ, ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ చాలా సందర్భాల్లో వాడతాం. అందులో ఒక సందర్భం ఏమిటంటే, ఏదైనా సరే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఏదైనా ఉన్నది అని చెప్పదలుచుకున్నప్పుడు ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడండి అని మీకు 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్ అన్నాను, దెర్ ఈజ్ ఎ క్లాక్ హ్యాంగింగ్ ఆన్ ది వాల్ అన్నాను. సో ఏదైనా సరే ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు దాన్ని మనం డిస్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడతాం. ఇక్కడ ఈ ఫస్ట్ పిక్చర్ చూడండి. ఈ స్ట్రీట్లో కార్లు ఎక్కడ పార్క్ చేయబడి ఉన్నాయి? ఈ స్ట్రీట్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంది? ఇది ఫ్లాట్గా ఉంది. ఈ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఈ కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి కాబట్టి అక్కడ మనము దెర్ ఆర్ కార్స్ పార్క్డ్ ఆన్ ది స్ట్రీట్ అని చెప్పడం జరిగింది. మరి ఇన్ ది స్ట్రీట్ అనేది చూడండి. ఇక్కడ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది స్ట్రీట్ అంటే ఆ వీధిలో చాలా రణగొణ ధ్వనులు ఎక్కువగా ఉన్నాయి. రణగొణ ధ్వనులు, నాయిస్, ఏదైనా సరే మెలడీ కానిది నాయిస్. సో ఆ వీధిలో నాయిస్ చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇన్ ది స్ట్రీట్ అని ఎందుకు వాడారు అని అడిగాడు. సో ఇన్ ది స్ట్రీట్ అనేది ఎందుకు వాడామంటే, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఎ స్ట్రీట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఎ స్ట్రీట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటే అర్థం ఏమిటంటే, ఒక వీధి 4 వైపులా ఎన్క్లోజ్ అవ్వబడి ఉంటుంది అని మనం భావిస్తాం. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఎ స్ట్రీట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్. 4 వైపులా దానికి బౌండరీ ఉంటుంది ఆ వీధికి, ఏ వీధికైనా సరే అని మనం భావించడం జరుగుతుంది. ఎలా భావిస్తాము? ఒక స్ట్రీట్ మీరు ఊహించుకోండి, మీ ఇల్లు ఉన్నటువంటి వీధిని ఊహించుకోండి. మీ వీధికి ఒక బిగినింగ్, ఒక ఎండ్ ఉంటుందా, ఉండదా? ఒక బిగినింగ్, ఒక ఎండ్ ఉంది అంటే అక్కడ ఒక ఇమాజినరీ బౌండరీ ఉన్నట్లు. ఇమాజినరీ బౌండరీ అంటే ఊహాజనితమైనటువంటి ఒక హద్దు ఉన్నట్లు. భారతదేశానికి సరిహద్దు ఉందా లేదా? ఏమైనా గోడ కట్టాం మనము? కట్టలేదు కదా, కానీ ఆ సరిహద్దు ఉందని భావిస్తున్నాం కదా. అదేవిధంగా మీ వీధికి కూడా, మీ వీధి చివరన, మీ వీధి మొదట చివర 2 వైపులా ఇమాజినరీ బౌండరీ ఉంటుంది అని మనం భావిస్తాం చివరన. మరి సైడ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఈ పిక్చర్ చూడండి. వీధిలో 2 వైపులా బిల్డింగ్స్ ఉంటాయి, ఉంటే గొడవ లేదు కదా, ఉంటే ఇక ఎన్క్లోజర్ అయినట్టే కదా. ఒకవేళ బిల్డింగ్స్ లేకుండా వీధిలో ఖాళీ స్థలం ఉందనుకోండి, అయినప్పటికీ వీధి అనగానే ఇది చూడండి, ఇక్కడ ఈ 2 ఇలా పేవ్మెంట్స్ ఉంటాయి వీధికి. సో బిల్డింగ్స్ ఉంటేనేమో అవి సరిహద్దుగా, అవి బౌండరీకి యాక్ట్ చేస్తాయి. బిల్డింగ్స్ లేకపోతే ఉన్నటువంటి పేవ్మెంట్ ఈ స్ట్రీట్కి
బౌండరీగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి స్ట్రీట్ అనేది ఎన్క్లోజ్డ్ స్పేస్గా మనం భావించడం జరుగుతుంది. ఈ వీధి మొత్తానికి 4 వైపులా బౌండరీ ఉంది, అంటే ఎన్క్లోజ్ అయిపోయి ఉంది స్ట్రీట్. ఇప్పుడు ఈ స్ట్రీట్లో విపరీతమైన నాయిస్ ఉంది. ఏం చెప్తారు మీరు ఇప్పుడు? దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది స్ట్రీట్ అనే చెప్తారు. నెక్స్ట్ ఇంకొక ఇతను పేరేమిటంటే జేఆర్ఎస్ మల్టీ స్కిల్ సెంటర్ అట. ఈ స్టూడెంట్ అడిగింది ఏమిటంటే, నేను ఆ ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ గురించి చెప్తూ ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ చెప్పండి, కానీ ఇన్ ది నైట్ అని చెప్పకండి, ఎట్ నైటే గుర్తుపెట్టుకోండి, ఇన్ ది నైట్ గుర్తుపెట్టుకోకండి అని చెప్పాను. ఇక్కడ దానికోసము ఈ స్టూడెంట్ ఏమని అడిగాడంటే, సార్ ఇక్కడ షుడెంట్ వి యూజ్ ఇన్ ది నైట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎట్ నైట్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ఈ క్రింది అతని స్టేట్మెంట్ ఏంటంటే, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడేమని, ఒక సెంటెన్స్ ఇచ్చాడేమని, ఐ వర్క్డ్ లేట్ ఇన్ ది నైట్ ఎస్టర్డే, ఐ వర్క్డ్ లేట్ ఇన్ ది నైట్ ఎస్టర్డే. సో ఈ సెంటెన్స్లో ఐ వర్క్డ్ లేట్ అట్ నైట్ ఎస్టర్డే అనే బదులు ఐ వర్క్డ్ లేట్ ఇన్ ది నైట్ ఎస్టర్డే అనకూడదా అని ఇచ్చాడు. అని అతను డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను దానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నేను సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఐ వర్క్డ్ లేట్ అట్ నైట్ ఎస్టర్డే అని ఇచ్చాను. నేను దానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా, అతను అడిగిన దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెంటనే ఐ వర్క్డ్ లేట్ అట్ నైట్ ఎస్టర్డే అని ఇచ్చాను. దాని కింద మళ్ళీ అతను ఏం చేశాడంటే క్లియర్గా దాన్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తూ, సార్ అట్ నైట్ అంటే రిఫర్స్ టు ఎనీ నైట్ ఇన్ జనరల్, రిఫర్స్ టు ఎనీ నైట్ ఇన్ జనరల్ అంటే సాధారణంగా ప్రతి రాత్రి జరిగే పనులు, సాధారణంగా రాత్రిపూట జరిగే పనులు ఎట్ నైట్ వాడతామండి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని? ఐ డోంట్ ట్రావెల్ ఎట్ నైట్, నేను రాత్రులు ప్రయాణం చెయ్యను అని అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ రాత్రి? సాధారణంగా రాత్రిపూట నేను ప్రయాణం చేయను. అందుకోసం అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే ఐ డోంట్ ట్రావెల్ ఎట్ నైట్ అని చెప్పాడు. ఇక్కడ చూడండి సెంటెన్స్, ఐ డోంట్ ట్రావెల్ ఎట్ నైట్. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ది నైట్ అనేది అతను ఎప్పుడు వాడాలంటే అతనే చెప్పాడు. ఏమని? ఇన్ ది నైట్ అనేది రిఫర్స్ టు వన్ పర్టిక్యులర్ నైట్, రిఫర్స్ టు వన్ పర్టిక్యులర్ నైట్, ఒక ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైనటువంటి రాత్రి గురించి చెప్పదలుచుకున్నప్పుడు సార్ ఇన్ ది నైట్ వాడతారు అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని? ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్, ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. చూడండి, అతను ఇచ్చినవే మళ్ళీ ఇక్కడ రాశాను. ఎట్ నైట్ రిఫర్స్ టు ఎనీ నైట్ ఇన్ జనరల్, ఐ డోంట్ ట్రావెల్ ఎట్ నైట్. ఇన్ ది నైట్ అనే దగ్గరకు వచ్చాడు, అతను చెప్పింది ఏంటంటే రిఫర్స్ టు వన్ పర్టిక్యులర్ నైట్ అని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్, ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. ఇక్కడ నేను అడుగుతుంది ఏమిటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి రాత్రి గురించి వర్ణించేటప్పుడు ఇన్ ది నైట్ వాడాలండి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని? ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. ఒక రాత్రి నేను మెలకువగా ఉండి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బాగుంది. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే ఆ అబ్బాయిని, డస్ యువర్ ఎగ్జాంపుల్ ఆర్ డస్ యువర్ సెంటెన్స్ క్లియర్లీ స్టేట్ వాట్ దట్ పర్టిక్యులర్ నైట్ ఈస్? డస్ యువర్ సెంటెన్స్ క్లియర్లీ స్టేట్ వాట్ దట్ పర్టిక్యులర్ నైట్ ఈజ్? నీవిచ్చిన సెంటెన్స్లో ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ అనేటటువంటి సెంటెన్స్ నేనే మీకు చెప్తే, నేను ఒక రాత్రి మెలకుగా ఉండి పరీక్షకు ప్రిపేర్ అయ్యాను అని చెప్పినప్పుడు అది ఏ రాత్రో మీకు స్పెసిఫిక్గా అర్థమయ్యిందా, లేదా మీరు నన్ను వెంటనే మళ్ళీ అడుగుతారా లేదా ఈ సెంటెన్స్ నేను చెప్పినప్పుడు? సో డెఫినెట్గా అడుగుతారు. దిస్ ఈజ్ అన్ అంబిగ్యూయస్ సెంటెన్స్. ఏంటి అంబిగ్యూయస్ అంటే? అంబిగ్యూయస్ అంటే అర్థం ఏంటంటే వీ కెన్ ఇన్ఫర్ మెనీ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ వీ కెన్ ఇన్ఫర్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్. చాలా అర్థాలు తీసుకోవచ్చు. అంబిగ్యూయస్ అంటే అర్థం ఏంటంటే నీ ఇష్టం వచ్చినటువంటి అర్థం తీసుకునేటటువంటి, అంటే దానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉండదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అటువంటి దాన్ని అంబిగ్యూయస్ అంటారు. సో ఇక్కడ ఏంటి ఈ సెంటెన్స్? ఏ పర్టికులర్ రాత్రి నువ్వు పరీక్ష పాస్ అయ్యావు? గాడ్ నోస్. నేను అంటుంది ఏంటంటే ఇన్ ది నైట్ అనేటటువంటి క్లారిటీ లేనటువంటి ఫ్రేజ్ వాడడం కంటే వీ కెన్ మేక్ దిస్ సెంటెన్స్ బెటర్ అండ్ మోర్ స్పెసిఫిక్ by substituting or replacing this ambiguous phrase in the night with some other phrase which gives us more clarity. ఇంకా క్లారిటీ ఇచ్చేటటువంటి ఇతర పదాలు వాడగలిగినప్పుడు ఇన్ ది నైట్ అనేటటువంటి ఈ అంబిగ్యూటీ ఉన్నటువంటి ఫ్రేజ్ వాడవలసిన అవసరము లేదు అని చెప్తున్నాను. ఇది తప్పు అని చెప్పట్ల, నేను లేదు అని చెప్తున్నాను. ఇది వాడవలసిన అవసరం లేదు. చూడండి,
ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, దేని బదులుగా, ది రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్ ది నైట్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాను. ది రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్ ది నైట్. గ్రామాటికల్గా 100% కరెక్ట్. ఇదే సెంటెన్స్ ఇప్పుడు మీకు చెప్పాను నేను. ది రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్ ది నైట్ అనగానే మీరేమంటారు? ఏ రాత్రి సార్ అంటారు. అంటారా అనరా? అందుకని నేనేం చెప్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ది రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్ ది నైట్, యూజ్ దిస్ సెంటెన్స్. ది రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఆన్ ది నైట్ ఆఫ్ 9th January. ది రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్ ది నైట్ అని చెప్పటం కంటే ది రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఆన్ ది నైట్ ఆఫ్ 9th January. 9th January రాత్రి పూట రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి అని నేను చెప్పాను అనుకోండి, ఇన్ ది నైట్ వాడడం ఎందుకండి? వాడవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను చెప్పింది ఇంకా మీకు డౌట్ రాదుగా, మీరు నన్ను మళ్ళీ మీరు తిరిగి ప్రశ్న అడగరు కదా, ఏ రాత్రి సార్ అని. నేనే క్లియర్గా చెప్తున్నాను కదా, ది రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఆన్ ది నైట్ ఆఫ్ 9th January. ఇంకా నువ్వు అడిగే మీరు అడిగే డౌట్ అడిగే క్వశ్చనే లేదుగా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దీనికి బదులుగా ఏంటది? ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ వాచింగ్ లయన్ కింగ్. ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ వాచింగ్ లయన్ కింగ్. లయన్ కింగ్ అనే సినిమా దొరికితే చూడండి, అత్యద్భుతమైన సినిమా. మీరు పట్టుకోగలరు ఎక్కడ దొరికితే. నెట్లో ఎక్కడ ఉంటుందో మాలాంటి వాళ్ళకి తెలియదు, కానీ మీరంతా టెక్ సావీస్, మీరు డెఫినెట్గా దాన్ని పట్టుకోగలరు. అద్భుతమైన సినిమా. 1, 2, 3 3 పార్ట్స్ 1, 2 పార్ట్స్ ఉన్నాయి, చూడండి. ఇక్కడ మన సెంటెన్స్ ఏంటండి ఇది? ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ వాచింగ్ లయన్ కింగ్. ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ వాచింగ్ లయన్ కింగ్. ఒక రాత్రి నేను మెలకుగా ఉండి లయన్ కింగ్ చూశాను. ఏమంటారు మీరు? ఏ రాత్రి చూశారు సార్ అంటారు. అందుకని నేనేం చెప్తున్నాను, ఇక్కడ చూడండి, ఆ ఇన్ ది నైట్ బదులుగా కింద సెంటెన్స్లో ఏమి ఇచ్చాను? ఐ వాజ్ అవేక్ 1 night in the 2nd week of March watching Lion King. I was awake 1 night in the 2nd week of March watching Lion King. సో మార్చి నెల 2వ వారంలో ఒక రాత్రి అంటే నా మీనింగ్ రిస్ట్రిక్ట్ చేసి పడేసాగా. ఇన్ ది నైట్ అనేటటువంటి అంబిగ్యూస్ వర్డ్ తీసేసి ఫస్ట్ సెంటెన్స్లో ఏమన్నాను? ఆన్ ది నైట్ ఆఫ్ 9th January అన్నాను. ఆన్ ది నైట్ ఆఫ్ 9th January, దట్ ఈస్ స్పెసిఫిక్. ఇక దానిలో క్వశ్చనే లేదు. సో ఇక్కడ రెండో సెంటెన్స్లో ఏమంటున్నాను? ఐ వాజ్ అవేక్ 1 night in the 2nd week of March watching Lion King. ఆ మార్చి నెల 2వ వారంలో ఒక రాత్రి పూట అంటే 7 రోజులకు వచ్చేసింది. ఆ 7 రోజుల్లో ఏదో ఒక రోజున, మార్చి నెల 2వ వారంలో ఆ ఏదో ఒక రోజున నేను చూశాను. అయిపోయింది కదా, లయన్ కింగ్ చూశాను అనగానే మళ్ళీ మీరు నన్ను అడగరు కదా. మార్చి నెల 2వ వారంలో ఒక రాత్రి చూశాను, బాగుంది కదా, అలా అనమాట. సో ఇక్కడ అప్పుడే కన్క్లూజన్కి రాకండి. ఆ జేఎస్ఆర్ మల్టీమీడియా అతనికి చెప్తున్నాడు, అప్పుడే కన్క్లూజన్కి రాకండి, ఇంకా చాలా ఉంది. సో నెక్స్ట్ ఏమిటంటే ఇది చూడండి. ఇప్పుడు ఇన్ ది నైట్ అనేది మనము వాడతాము, చాలా తక్కువ సందర్భాల్లో వాడతాం. మోర్ ఆఫెన్ దాన్ నాట్ ఇన్ ది నైట్ ఈజ్ యూజ్ టు రిఫర్ లాస్ట్ నైట్. మోర్ ఆఫెన్ దాన్ నాట్ ఇన్ ది నైట్ రిఫర్స్ టు లాస్ట్ నైట్. అంటే ఇన్ ది నైట్ అన్నావు అంటే సాధారణంగా దాన్ని ఎలా మనం అజ్యూమ్ చేసుకోవాలంటే క్రితం రాత్రి. క్రితం రాత్రికి లాస్ట్ నైట్ అనే పదం ఉందిగా, మళ్ళీ ఇన్ ది నైట్ ఎందుకు? ఇన్ ది నైట్ ఇంకో సందర్భంలో కూడా వాడతాం మనం. సో అక్కడ మనకి కాంట్రడిక్షన్ అనకూడదు, మనకు అక్కడ డౌట్ వస్తుంది. సర్వసాధారణంగా ఇన్ ది నైట్ అనేది క్రితం రాత్రికి వాడతాము. క్రితం రాత్రి ఏదో లాస్ట్ నైట్ చక్కగా వాడుకోండి, దానికి మళ్ళీ ఇన్ ది నైట్ ఎందుకు? ఇన్ ది నైట్ అనేది ఇంకో సందర్భంలో వాడతాం. అది నిన్నటి రాత్ర క్రితం ఇంకో సందర్భంలో వాడే రాత్రి మీకు తెలియదు. అందుకని సాధారణంగా ఇన్ ది నైట్ అంటే నిన్నటి రాత్రి గురించి వాడతాం. ఇక్కడ ఐ బ్రష్డ్ మై టీత్ ఇన్ ది నైట్ అన్నాను. ఐ బ్రష్డ్ మై టీత్ ఇన్ ది నైట్ అన్నాను అంటే ఏంటి? దీని అర్థము సాధారణంగా నేను ఎటువంటి మీనింగ్ చెప్పకపోతే నిన్నటి రాత్రి అని చెప్తాం. కానీ ఇంకో సందర్భంలో కూడా ఇన్ ది నైట్ వాడతాం. మీకు తెలియకపోతే నిన్నటి నైట్ అనుకుంటారు. తెలిసిన వాడు ఇంతకుముందు ఇంకో సందర్భంలో ఇది వాడతామని తెలిసినప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చక్కగా లాస్ట్ నైట్ వాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను చూడండి, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ విచ్ హ్యాపెండ్ ది నైట్ బిఫోర్ ది ప్రజెంట్ డే, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ విచ్ హ్యాపెండ్ ది నైట్ బిఫోర్ ది ప్రజెంట్ డే, ది నైట్ బిఫోర్ ది ప్రజెంట్ డే, ఈ రోజుకు ముందు రోజు రాత్రి ఏదైనా జరిగింది అని చెప్పదలుచుకున్నప్పుడు ఇన్ ది నైట్ ఎందుకండి, చక్కగా లాస్ట్ నైట్ అనండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ హ్యాడ్ ది స్ట్రేంజెస్ట్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ది, ఇక్కడ చూడండి ఇది, ఐ హ్యాడ్ ది స్ట్రేంజెస్ట్ డ్రీమ్ లాస్ట్ నైట్. నిన్నటి రాత్రి నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. అద్భుతమైన విచిత్రమైన ఏదైనా వాడుకోండి. నిన్న రాత్రి
లాస్ట్ నైట్ అని వాడండి. ఐ హ్యాడ్ ది స్ట్రేంజెస్ట్ డ్రీమ్ ఇన్ ది నైట్ ఎందుకు? ఓకే. తర్వాత చూడండి, ఆ అబ్బాయి రాసింది ఐ వర్క్ లేట్ ఇన్ ది నైట్ ఎస్టర్డే అని వాడారు ఆ అబ్బాయి. ఐ వర్క్ లేట్ ఇన్ ది నైట్ ఎస్టర్డే. ఈ సెంటెన్స్ ఈ సందర్భంలో ఇన్ ది నైట్ వాడడం అనేది కరెక్ట్. ఐ వర్క్ లేట్ ఇన్ ది నైట్ ఎస్టర్డే, ఈ సందర్భంలో అది వాడడం కరెక్ట్. ఏంటి, అక్కడ ఎస్టర్డే అనేది పెట్టారు కాబట్టి, అనేటటువంటి ఎస్టర్డే అనేటువంటి టైం మార్కర్ ఉంది కాబట్టి ఇన్ ది నైట్ అనేది ఓహో నిన్నటి రాత్రి అని మనకు తెలుస్తుంది. ఆ ఎస్టర్డే తీసేసి ఐ వర్క్ లేట్ ఇన్ ది నైట్ అంటే ఏ రాత్రో అది తప్పు కాదు అది, కానీ ఏ రాత్రో. అందుకని ఏం చెప్తున్నా నేను, ఐ వర్క్ లేట్ ఎట్ నైట్ ఎస్టర్డే అని వాడుకోవచ్చు. ఐ వర్క్ లేట్ ఇన్ ది నైట్ ఎస్టర్డే అని వాడుకోవచ్చు. అంత కూడా ఎందుకండి, ఈ సెంటెన్స్ వాడుకోండి. ఐ వర్క్ లేట్ లాస్ట్ నైట్, ఐ వర్క్డ్ లేట్ లాస్ట్ నైట్ అయిపోయిందిగా. ఐ వర్క్ లేట్ ఇన్ ది నైట్ ఎస్టర్డే, ఐ వర్క్ లేట్ ఎట్ నైట్ ఎస్టర్డే అన్ని వాడే బదులు ఐ వర్క్ లేట్ లాస్ట్ నైట్ అయిపోయింది. సరే, ఇంకోటి చూడండి. ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు, ఇన్ ది నైట్ అనేది సాధారణంగా మీరు వాడితే దాని అర్థం ఏంటంటే క్రితం రాత్రి, నిన్న రాత్రి అనే సందర్భంలో ఉంటుంది. ఆ సందర్భం కాకుండా ఇంకొక సందర్భంలో కూడా మనం ఇన్ ది నైట్ వాడతాం. ఆ సందర్భం ఏమిటంటే, సో లెట్ us assume that you are in the middle of a conversation with your friends and you are talking about something which happened on a particular day in the past. At that moment, if you want to express something which happened the night before that particular day, then use in the night, previous night, during the night. మీరు పాస్ట్లో ఒక రోజు గురించి మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ క్షణంలో అని అనుకుందాం. పాస్ట్లో ఒక ప్రత్యేకమైన రోజు గురించి మాట్లాడుతున్నారు మీరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నిన్న జనవరి 18న ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంలో చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, అన్ని టౌన్స్లో జరుగుతున్నాయి. మనం 18వ తారీఖు కాకుండా 19వ తారీఖున మనం లేదు 18వ తారీఖున మాట్లాడుతున్నాం, ఫ్రెండ్స్తో మనం మాట్లాడుతున్నాం. నేను 1996 జనవరి 19వ తారీఖున లాల్ బహదూర్ స్టేడియం వెళ్ళారా, అక్కడ ఎన్టీ రామారావు పార్థివ దేహాన్ని అక్కడ ప్రజల సందర్శనార్థం కోసం ఉంచారు అని మాట్లాడుకుంటున్నారు. దానికి ముందు రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పదలుచుకున్నప్పుడు అప్పుడు మీరు డ్యూరింగ్ ది నైట్ వాడుకోవచ్చు, ఇన్ ది నైట్ వాడుకోవచ్చు, ప్రీవియస్ నైట్ వాడుకోవచ్చు. నేను ఆ సెంటెన్స్ వాడాను చూడండి. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎ డే ఇన్ ది పాస్ట్ అంటే నువ్వు ఇప్పుడు పాస్ట్లో ఒక రోజు గురించి మాట్లాడుతున్నావు, and you want to say that something happened the night before that day, and you want to say that something happened before that particular day, then you can use in the night, during the night, previous night. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నీవు 1996 జనవరి 19 గురించి మాట్లాడుతూ క్రితం రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పదలుచుకున్నప్పుడు అప్పుడు చెప్తావు ఈ సెంటెన్స్. ఏమని, ఎన్టీ రామారావు డైడ్ ది ప్రీవియస్ నైట్, ఎన్టీ రామారావు డైడ్ డ్యూరింగ్ ది నైట్, ఎన్టీ రామారావు డైడ్ ఇన్ ది నైట్. అర్థమైందా? ఈ మూడిట్లో మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. ఏమని, ఎన్టీ రామారావు డైడ్ ది ప్రీవియస్ నైట్, ఎన్టీ రామారావు డైడ్ డ్యూరింగ్ ది నైట్, ఎన్టీ రామారావు డైడ్ ఇన్ ది నైట్. ఈ డ్యూరింగ్ ది నైట్, ఇన్ ది నైట్, ప్రీవియస్ నైట్ వాడాలంటే కండిషన్ ఏమిటండి, మీరు పాస్ట్లో ఒక పర్టికులర్ రోజు గురించి మీరు మాట్లాడుతూ ఉండాలి. ఆ పర్టికులర్ రోజుకి ముందు రాత్రి ఏం జరిగిందో చెప్పదలుచుకున్నప్పుడు ప్రీవియస్ నైట్, డ్యూరింగ్ ది నైట్, ఇన్ ది నైట్ వాడుకోవచ్చు. ఇందాక ఇన్ ది నైట్ దేనికి వాడుకోవచ్చు అని చెప్పాను. మనం ఇన్ ది నైట్ వాడితే సాధారణంగా అది నిన్న రాత్రి గురించి మాట్లాడినట్టు చెప్తాం. సో అదొక సందర్భం, ఇదొక సందర్భం. సో మీరు ఇన్ ది నైట్ వాడేటప్పుడు కండిషన్ ఏమిటంటే, ఒక పాస్ట్ రెఫరెన్స్ ఉన్నప్పుడు ఆ రెఫరెన్స్ రోజుకి ముందు రోజు రాత్రి అని చెప్పినప్పుడు మీరు చక్కగా ఇన్ ది నైట్ వాడుకోవచ్చు. కానీ ఐసోలేటెడ్గా తీసుకొని వచ్చి, ఐసోలేటెడ్గా అంటే ఎటువంటి సందర్భం లేకుండా ఊరికినే ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్, ఐ వాజ్ అవేక్ ఇన్ ది నైట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ అంటే అది గ్రామాటికల్గా తప్పు అని నేను చెప్పటం లేదు, కానీ అది అంబిగ్యూస్ సెంటెన్స్. అది తప్పని నేను చెప్పటం లేదు, అది అంబిగ్యూస్ సెంటెన్స్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ ది నైట్కి రెండు సందర్భాలు చెప్పాను. అది నిన్నటి రాత్రి నువ్వు ప్రిపేర్ అవుతున్నావా, సంవత్సరం క్రితం రాత్రి నువ్వు ప్రిపేర్ అవుతున్నావా వినేవాళ్లకు తెలియదు. కాబట్టి నువ్వు చక్కగా ఇన్ ది నైట్ వాడుకుంటావా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆన్ ది నైట్ ఆఫ్ 9th March
చెప్పాను కదా, 1 నైట్ ఇన్ ది సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్, లేదా లాస్ట్ నైట్ వాడుకోండి, ఎట్ నైట్ వాడుకోండి. ఇన్ ది నైట్ పర్టికులర్గా అటువంటి పాస్ట్ రెఫరెన్స్ ఉన్న సందర్భాల్లో వాడుకుంటే నష్టం లేదు. అర్థమైందా? ఓకే. ఆ జేఎస్ఆర్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాను చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. దేర్ హౌస్ వాజ్ స్ట్రక్ బై థండర్ ది ప్రీవియస్ నైట్. దేర్ హౌస్ వాజ్ స్ట్రక్ బై థండర్ ది ప్రీవియస్ నైట్. అంటే క్రితం రాత్రి, క్రితం అంటే నిన్నటి రోజు కాదు, ప్రీవియస్ నైట్లో వాళ్ళ ఇంటి మీద పిడుగుపడింది. ఇది ఐసోలేటెడ్గా తీసుకొని వచ్చేసి నేను దేర్ హౌస్ వాజ్ స్ట్రక్ బై థండర్ ఇన్ ది నైట్ అన్నాను అనుకోండి, గ్రామాటికల్గా అది కరెక్ట్. కానీ అది మీకు స్పెసిఫిక్గా ఏ రోజు రాత్రి అని చెప్పదు. ఈ సెంటెన్స్ మనం ఎప్పుడు వాడుకోవాలంటే, పాస్ట్లో ఒక రోజు గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏదో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఇంకొకళ్ళ బయటకు వచ్చేసి ఉంటున్నారు అని మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకొని ఏం చెప్తున్నాం, ఎందుకు ఈ ఇబ్బందులు పడుతున్నారా అంటే, దాని ముందు రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పిడుగుపడిందయ్యా, వాళ్ళ ఇంటి మీద పిడుగుపడింది అనే సందర్భంలో మీరు ఇది వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దేర్ హౌస్ వాజ్ స్ట్రక్ బై థండర్ ది ప్రీవియస్ నైట్. సో జేఎస్ఆర్ మల్టీ స్కిల్ సెంటర్ వారికి అర్థమైంది అనుకుంటాను. అంటే నేను తప్పు, మీరు రాసిన తప్పని చెప్పడం లేదు నేను, దానికంటే మనం ఇంకా స్పెసిఫిక్గా ఎటువంటి డౌట్ లేకుండా ఎక్స్ప్రెస్ చేయడానికి అదర్ ఫార్మ్స్ ఉన్నాయి. అటువంటప్పుడు ఇన్ ది నైట్కి వెళ్ళొద్దు అని నేను చెప్తుంది. తర్వాత అసలు రాత్రి అంటే ఏంటండి? అప్పుడు అయిపోలే మన క్లాస్. రాత్రి అంటే ఏమిటి అంటే, మీ ఉద్దేశం కాదు, నా ఉద్దేశం కూడా, కొద్ది సంవత్సరాల క్రితం వరకు సాయంత్రం చీకటి పడ్డ దగ్గర నుంచి ఉదయం సూర్యోదయం అయ్యే వరకు, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రాత్రి అనుకుంటాం మనం. అది కాదండి రాత్రి అంటే. రాత్రి అంటే అర్థం ఏంటంటే, డెఫినేషన్ ఏమిటంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. నైట్ ఈస్ ఎ పీరియడ్ డ్యూరింగ్ ఈచ్ 24 hours వెన్ ఇట్ ఈస్ డార్క్ అంటిల్ మిడ్ నైట్. చూడండి, నైట్ ఈస్ ఎ పీరియడ్ డ్యూరింగ్ ఈచ్ 24 hours వెన్ ఇట్ ఈస్ డార్క్ అంటిల్ మిడ్ నైట్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటిల్ మిడ్ నైట్ అంటే ప్రతి 24 గంటల్లో చీకటి అయినప్పటి నుంచి, అంటే సూర్యాస్తమయం అయినప్పటి నుండి అర్ధరాత్రి 12 గంటల వరకే మనము దాన్ని రాత్రి అనాలి. ఇంగ్లీష్ వాళ్ళు అలా అంటారు, మనం అలా నేర్చుకుంటాం అంతే, మనకు తెలియదు. మరి అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం సూర్యోదయం వరకు ఏమనాలంటే దాన్ని వి అవర్స్ అంటారు, లేదా ఉదయం అనేస్తారు వాళ్ళు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇక ఉదయం స్టార్ట్ అయిపోతుంది, లేదా అర్ధరాత్రి 12 గంటల నుంచి సూర్యోదయం అయ్యే వరకు దాన్ని వి అవర్స్ అంటారు. చూడండి ఇక్కడ. సో వి అవర్స్ అంటే స్పెల్లింగ్ చూడండి అమ్మా. ఇది వి అవర్స్ అంటే ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ ఆర్ ది పీరియడ్ బిట్వీన్ మిడ్ నైట్ అండ్ ది టైమ్ వెన్ ది సన్ రైజెస్. ది పీరియడ్ బిట్వీన్ మిడ్ నైట్ అండ్ ది టైమ్ వెన్ ది సన్ రైజెస్. అర్థమైందా? అర్ధరాత్రి నుంచి సూర్యోదయం అయ్యే వరకు వి అవర్స్ అంటారు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. వెన్ ఎవర్ ఐ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ ఐ బిగిన్ మై జర్నీ ఇన్ ది వి అవర్స్ టు అవాయిడ్ హెవీ ట్రాఫిక్. నేను ఎప్పుడైనా సరే లాంగ్ డిస్టెన్సెస్ ప్రయాణం చేయదలుచుకుంటే ఐ బిగిన్ మై జర్నీ ఇన్ ది వి అవర్స్. అర్ధరాత్రి 2:00కో 2:30కో బయలుదేరుతాను. ఎందుకు? టు అవాయిడ్ హెవీ ట్రాఫిక్. అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరితే రోడ్డు మీద మనిషి, పిట్ట, పక్షి ఏమీ ఉండవు. సైకిళ్ళు ఉండవు, స్కూటర్లు ఉండవు, కార్లు ఉండవు, ఏమీ ఉండవు. సో వి అవర్స్ అనేది అలా వాడతాం అనమాట. వెన్ ఎవర్ ఐ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ ఐ బిగిన్ మై జర్నీ ఇన్ ది వి అవర్స్ టు అవాయిడ్ ట్రాఫిక్. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి తీసి మీకు చెప్తున్నాను. చూడండి, ఐ ఎంజాయ్ ఎ పీస్ఫుల్ వాక్ ఇన్ ది గార్డెన్ డ్యూరింగ్ ది వి అవర్స్ లిసనింగ్ టు ది విస్పరింగ్ ఆఫ్ ది ట్రీస్. ఐ ఎంజాయ్ ఎ పీస్ఫుల్ వాక్ ఇన్ ది గార్డెన్ డ్యూరింగ్ ది వి అవర్స్ లిసనింగ్ టు ది విస్పరింగ్ ఆఫ్ ది ట్రీస్. సో నేను 3:30కి నిద్రలేవగానే వాకింగ్కి వెళ్ళిపోతాను. సో అక్కడ 3:30కి పొందే అనుభూతి ఏమిటంటే, 3:30 టైంలో ఆ మంద్ర స్థాయిలో వీస్తున్నటువంటి గాలికి, ఆ గార్డెన్లో, ఆ పార్క్లో ఉన్నటువంటి చెట్లు ఒకదానికొకటి రాసుకొని, ఆ కొమ్మలు, ఆకులు రాసుకొని ఒక అద్భుతమైనటువంటి సన్నటి మంద్ర స్థాయిలో ఒక సౌండ్ వస్తుంది. ఆ ఆకులు, కొమ్మలు గుసగుసలాడుకుంటున్నట్లు ఉంటాయి. దాన్ని విస్పరింగ్ ఆఫ్ ది ట్రీస్ అంటారు. ఇది మంచి కలొకేషన్. విస్పరింగ్ ఆఫ్ ది ట్రీస్ ఆర్ విస్పరింగ్ ఆఫ్ ది లీవ్స్ అని కూడా చెప్పొచ్చు. అది ఇక్కడ రాసింది నేను. ఐ ఎంజాయ్ ఎ పీస్ఫుల్ వాక్ ఇన్ ది గార్డెన్ డ్యూరింగ్ ది వి అవర్స్
లిసనింగ్ టు ది విస్పరింగ్ ఆఫ్ ది ట్రీస్. అద్భుతమైనటువంటి అనుభూతి అది. మళ్ళీ 5:30 అయిందనుకోండి, ఇక అది ఆ పార్క్ అంతా ఒక తిరణాలు అయిపోతుంది. తిరణాలు అంటే తెలుసు కదా మీకు, కార్నివాల్ అంటాం. యాక్చువల్గా 6 పలకూడదు, కార్నివాల్. కార్నివాల్ అంటే ఒక పెద్ద తిరణాలు, జాతర. ఇక ఒక 200-300 మంది వచ్చేస్తారు. అందుకని ఆ 3:30కు వెళ్ళినప్పుడు పొందే అనుభూతి, ఆ చెట్లతోటి మనము మమేకమైపోయి ఆ సౌండ్స్ వింటూ చేస్తుంటే ఎంతసేపు వాకింగ్ చేస్తున్నామో తెలియదు. సో అదనమాట సెంటెన్స్. వి అవర్స్ అంటే అది. ఇంకో సెంటెన్స్ చూడండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటిన్యూడ్ ఇన్ టు ది వి అవర్స్ ఆఫ్ 1st January. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటిన్యూడ్ ఇన్ టు ది వి అవర్స్ ఆఫ్ 1st January. అంతేగా, 31వ తారీఖు అర్ధరాత్రి 10ంటికి కూర్చుంటారు. ఇక ఎక్కడి వరకు వెళ్తుంది అది? అలా 1 గంట, 2, 3, 4 అలా వెళ్ళిపోతుంది. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటిన్యూడ్ ఇన్ టు ది వి అవర్స్ ఆఫ్ 1st January. ఇంకో సెంటెన్స్ చూడండి. ది యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ది వి అవర్స్ ఆఫ్ ఫ్రైడే. ది యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ది వి అవర్స్ ఆఫ్ ఫ్రైడే. ఈ వి అవర్స్ అనేది సాధారణంగా ఇప్పుడు కూడా అంత ఎవరు రాయటం లేదు. ఒక 20 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో, న్యూస్ పేపర్ రిపోర్టింగ్లో వచ్చేది వి అవర్స్ అని. ఇప్పుడు వి అవర్స్ ఎవరు రాయటం లేదు, నేను ఎక్కడా చూడలేదు. ఏంటంటే న్యూస్ పేపర్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు రిపోర్టర్స్ జనరల్ ఉదయం 6ంటికి 7ంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ కరెక్ట్గా ఏ టైంలో జరిగిందో మనకు తెలియదు. ఖచ్చితంగా ఏ టైంలో జరిగిందో తెలియదు. అర్ధరాత్రి జరిగింది అనుకుంటాం, అంటే 12 తర్వాత జరిగింది. సో అప్పుడు ఎట్లా రిపోర్ట్ చేస్తారంటే, ది యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ది వి అవర్స్ ఆఫ్ ఫ్రైడే. అంటే జనరల్గా శనివారం పూట పేపర్లో శుక్రవారం న్యూస్ వస్తుంది. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం రాస్తారంటే, ది యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ది వి అవర్స్ ఆఫ్ ఫ్రైడే అని రాస్తారు. లేదు, ఆ యాక్సిడెంట్ చూసినటువంటి వ్యక్తి జరిగినప్పుడు ఎవరో చూశారు, దారిన పోయేవాళ్ళు, అర్ధరాత్రి 2ంటికి ఎవడో నిశాచరుడు. ఉదయం పూట జర్నలిస్టుల పేపర్ రిపోర్టర్స్ రాగానే వీడు చెప్తాడు, సార్ రాత్రి 2:30కో 3ంటికో జరిగింది సార్ అని. అప్పుడు ఎలా రాస్తారంటే, ది యాక్సిడెంట్ హ్యాపెండ్ అట్ 2:30 in the morning. ది యాక్సిడెంట్ హ్యాపెండ్ అట్ 2:30 in the morning. స్పెసిఫిక్గా టైం తెలుసుగా, తెలిసింది, ఒక ఐ విట్నెస్ చెప్పాడు వీడికి, ఈ రిపోర్టర్కి. అందుకని అక్కడ ఏమని రాస్తారు, ది యాక్సిడెంట్ హ్యాపెండ్ అట్ 2:30 in the morning. అది గుర్తుపెట్టుకోండి. ఇందాక నేనేమని చెప్పాను, 12 తర్వాత మొత్తాన్ని మార్నింగ్గా ట్రీట్ చేస్తారు. అర్ధరాత్రి 12 తర్వాత అర్ధరాత్రి 1 గంటను కూడా వాళ్ళు మార్నింగ్ అనే ట్రీట్ చేస్తారు. సో ది యాక్సిడెంట్ హ్యాపెండ్ అట్ 2:30 in the morning అంట. ఎలా అని చెప్పొచ్చు. సో ఇక్కడ వి అవర్స్ అంటే అది. ఇప్పుడేం చెప్పాను, వి అవర్సే కాకుండా, వి అవర్స్ అంటే మనకు స్పెసిఫిక్ టైం తెలియదు. అర్థమైందా? వి అవర్స్ అంటే మనకి స్పెసిఫిక్ టైం తెలియదు. అలా కాకుండా స్పెసిఫిక్ టైం తెలుసు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారంటే, నా సంగతే చూడండి, ఐ ఆల్వేస్ గెట్ అప్ ఎట్ 3:30 in the morning. ఓకే, ది యాక్సిడెంట్ హ్యాపెండ్ అట్ 2 o'clock in the morning. అదే ఇప్పుడు నేను మీకు చెప్పింది. అంతేకాకుండా ది షిప్ అరైవ్డ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ 5th December. ఎర్లీ అవర్స్ అని కూడా వాడతారు. వి అవర్స్ అనే ప్లేస్లో ఎర్లీ అవర్స్ అని కూడా వాడవచ్చు. అర్థమైందా? సో ఇలా స్పెసిఫిక్గా మనం చెప్పగలిగిన అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు ఇన్ ది నైట్ అనేటటువంటి ఒక అంబిగ్యూస్ ఫ్రేజ్కి వెళ్ళాలి? ఇన్ ది నైట్ ఎప్పుడు వాడాలి చెప్పాను కదా. ఒక పాస్ట్లో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు గురించి నువ్వు మాట్లాడుతూ దాని ముందు రోజు రాత్రి ఏం జరిగిందని, అంటే ఇన్ ది నైట్ మాట్లాడేటప్పుడు నువ్వు ముందు ఒక పాస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నావు కాబట్టి దాని క్రితం రోజు రాత్రి ఇన్ ది నైట్ అని చెప్పినప్పుడు ఇంక ఇక్కడ ఎవరికి డౌట్ రాదు. ఫస్ట్ డెఫినేషన్ ఏమి ఇచ్చాను, ఇన్ ది నైట్ అంటే నీ క్రితం రోజు రాత్రి అని అర్థము. ఇక్కడ కూడా అదే అవుతుంది కదా. నువ్వు పాస్ట్లో జనవరి 19 గురించి మాట్లాడుతున్నావు, దానికి ముందు రోజు ఏంటి, ఇన్ ది నైటేగా. సో ఇందాక అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్, ఐ వర్క్ లేట్ ఇన్ ది నైట్, ఎస్టర్డే లేకపోయినా కూడా దాని బ్రాడర్ మీనింగ్ ఏంటి, నిన్నటి రాత్రి అని. కానీ ఇంగ్లీష్ కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు అది నిన్నటి రాత్ర పాస్ట్లో రాత్ర తెలుసుకోలేరు. అందుకని నేనేమంటున్నా అంటే, బీ స్పెసిఫిక్ వాట్ ఎవర్ యు సే. ఓకే, సరే, ఈ క్లాసు ఇక్కడితో ఎండ్ చేద్దాము. ఇంకా కొన్ని ఇదే ఈ జేఎస్ఆర్ మల్టీ స్కిల్స్ అనే అబ్బాయి ఇంకొక డౌట్ అడిగాడు, చాలా పెద్ద టాపిక్, అది నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పబ్లిష్ చేసిన ఒక 2 hours సాయంత్రం మళ్ళీ మీకు హోంవర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీలాగానే చక్కగా నేర్చుకోవాలని తపన ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి చక్కగా. దీనిలో కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే
ఆ జేఎస్ఆర్ మల్టీ స్కిల్ సెంటర్ సార్ గనక ఇంకా దాన్ని ఏమంటామంటే రికన్సైల్ కాకపోతే, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి రికన్సైల్ కాకపోతే అతను మళ్ళీ ఇంకేమైనా అడగొచ్చు. నేను అతను రాసింది తప్పు అని చెప్పలా. నేను చాలా చెప్తుంటాను ఇటువంటి, బాబు కొన్ని యూసేజెస్ వాడకండి, తప్పు అని నేను చెప్పట్లా, వాడకండి అని చెప్తున్నాను. అటువంటి చాలా చెప్తాను వచ్చేటప్పుడు. ఈ వీడియో ఇంతతో ముగిద్దాము. ఓకే, నచ్చితే లైక్ చేయండి. ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, అంటే సాయంత్రమే మళ్ళీ ఇంకో క్లాస్లో కలుద్దాము. అంటిల్ దెన్, బాయ్ బాయ్.